హ్యాపీ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం వేవ్ ఆప్టిక్స్ డైఫ్రాక్షన్ చాప్టర్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే దాంట్లో చిన్న చిన్న టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి, అది కంప్లీట్ చేద్దాం ఈరోజు. మీ ఆర్వీఆర్ సార్ హెల్దీ యోగా రీసెర్చ్ సెంటర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి. మీరు ఎంసెట్లో ఈఏపీ సెట్లో ర్యాంక్ సాధించే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది. ఈరోజు క్లాస్లో మనం చాలా చక్కగా వేవ్ ఆప్టిక్స్లో ఉన్నటువంటి ఇంటర్ఫిరెన్స్, అదేవిధంగా డైఫ్రాక్షన్, పోలరైజేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డిస్కస్ చేసుకుంటాం. రైట్ అండి. ఇంటర్ఫిరెన్స్ మనం మాట్లాడుకునేటట్లయితే కండిషన్స్ ఫర్ ఇంటర్ఫిరెన్స్. ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ద ఇంటర్ఫిరెన్స్ we must study certain important conditions. What are those conditions? The first one is both the light sources must be coherent. Light sources must be coherent. The second one is, these are all the conditions for interference of light. Right, and the second important condition is both the light sources must have same state of polarization. That means first condition meaning ఏంటో మీకు తెలుసండి, both must be coherent. అంటే అర్థం ఏంటి, ఆ లైట్ వేవ్స్ నుంచి వస్తున్నటువంటి వేవ్స్ మధ్యలో ఉన్న ఫేజ్ డిఫరెన్స్ అనేది either జీరో కానీ కాన్స్టెంట్ గానీ ఉండాలి. అంటే ఇఫ్ ఎనీ టూ లైట్ సోర్సెస్ ఎమిటింగ్ ద వేవ్స్ విచ్ ఆర్ అండర్గోయింగ్ ఇంటర్ఫిరెన్స్, దే మస్ట్ బి ఇన్ ద సేమ్ ఫేజ్. అంటే రెండు వేవ్స్ ఒకే ఫేజ్ లో ఉండాలి, లేదా ఫేజ్ యాంగిల్ వాటి మధ్యలోనే జీరో అయి ఉండాలి, లేదా సమ్ కాన్స్టెంట్ మెయింటైన్ అవ్వాలి. వాటిని మనం కోహరెన్స్ అంటాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ బోత్ ద లైట్ సోర్సెస్ మస్ట్ బి ఇన్ ద సేమ్ స్టేట్ ఆఫ్ పోలరైజేషన్. అంటే పోలరైజేషన్ గురించి ఎలాగ నేను చెప్తాను. సేమ్ స్టేట్ ఆఫ్ పోలరైజేషన్ అంటే ఏంటంటే either both the waves must be plane polarized, or both the waves must be elliptically polarized, or both the waves must be circularly polarized. అట్లా ఉండాలన్నమాట. అంతేగాని ఒకటి ప్లేన్ ఒకటి ఎలిప్టికల్ ఉండకూడదు, ఒకటి సర్క్యులర్లీ పోలరైజ్డ్ ఇంకోటి ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ ఉండకూడదు, ఒకటి అన్పోలరైజ్డ్ ఇంకోటి ప్లేన్ పోలరైజ్డ్ ఉండకూడదు. ఉంటే అటువంటిప్పుడు మనకి ఈ ఇంటర్ఫిరెన్స్ అనేది స్టడీగా ఫామ్ అవ్వదు. ఉంటే తప్పేం కాదు, బట్ స్టడీగా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వదు. అట్లాగే ద టూ లైట్ సోర్సెస్ మస్ట్ బి వెరీ నారో, చాలా నారోగా ఉండాలండి లైట్ సోర్సెస్ అనేవి. ఇన్ ద సేమ్ మేనర్ ద టూ లైట్ సోర్సెస్ మస్ట్ బి వాట్ వి కాల్ ఇట్ యాజ్, నారోగా ఉండడంతో పాటుగా ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ లైట్ సోర్సెస్ అండ్ ద స్క్రీన్ మస్ట్ బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. టూ లైట్ సోర్సెస్ కి స్క్రీన్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉండాలి. Distance between the two light sources and the screen must be as large as possible. These are all what we call it as conditions for sustained interference. Now we will go for the Young's double slit experiment. అంటే ఇన్ జనరల్ గా మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది టూ టైప్స్ గా కేటగిరైజ్ అయ్యిందండి. ఒకటి ఏంటంటే మనకి ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, రెండోది ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇంటర్ఫిరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ కేటగిరీలోకి వస్తుంది. రైట్ అండి, ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. S is the monochromatic source or simply source of light from which the light rays are propagating in all directions. Here we are having two slits, S1 and S2 are the two slits. When the light from these, the distance between these two slits is very small, that is small d, and the distance between the two sources and the screen must be
large, which is capital D. This is the O, which is the central image or central maximum, whatever it may be. And then coming to the light ray is emitting from this. These two are interfere. Correspondingly at point P1 we are having maximum interference factor. If we observe carefully, we are having these two are the light rays. Here also you can, this is the angle of diffraction, or you can note down that angle with this also. Right. So the distance between the central image and the first image, let it be y sub x n, displacement, whatever it may be, call it as. Okay, Randy? Now the path difference between these two light rays which are going to superimpose at point P1. P1 దగ్గర కలిసి రెండు సూపరింపోజ్ అయ్యి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ చేసాయి కదా, ఆ రెండు వ్యవస్థ మధ్యలో పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మనకు కావాలి. అంటే S2P minus S1P, that is nothing but path difference between those two waves. This is what we call it as general path difference is equal to S2P minus S1P. Okay, Nandi? Right. Now bright fringes కావాలి. బ్రైట్ ఫ్రింజెస్ కావాలంటే ఏమవుతుంది? ది పాత్ డిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు, బ్రైట్ ఫ్రింజెస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? వెన్ ద టూ వేవ్స్ ఆర్ ఇంటర్ఫియర్ కన్స్ట్రక్టివ్లీ. కన్స్ట్రక్టివ్లీ ఇంటర్ఫియర్ అంటే అర్థం ఏంటండి? క్రస్ట్ ఆఫ్ ద వన్ వేవ్ ఇంటర్ఫియర్ విత్ ద crest of the another wave, or trough of the one wave interfere with the trough of the another wave. Then we call it as constructive interference. అప్పుడు ఏమవుతుంది? మనకి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్వైజనల్ వేవ్స్ చెప్పుకున్నాం. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు ఏమవుతుంది మనకి? when it is a constructive interference, then we have S1P or S2P minus S1P, that is path difference must be equal to n lambda. ఏమవ్వాలండి? path difference must be equal to n lambda. ఇక్కడ మనకి ఎంత ఉంది path difference చూసుకున్నట్లయితే d. sin theta అప్లై చేస్తాం అనుకోండి, then d sin theta is equal to n lambda. path difference ఏమవుతుందండి? ఇప్పుడు మనకి sin theta వాల్యూ పెట్టాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కడితే ఏమవుతుంది మనకు? అప్పుడు ఇక్కడ అప్లై చేయండి sin theta. Then we have opposite side by hypotenuse. కడితే this must be d into, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటండి? by hypotenuse d. అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి మీరు, then you will get like this. ఇప్పుడు చూడండి, y sub x n by capital D is equal to n lambda. That implies path difference y sub x n is equal to n lambda by small d. Let it be equation number 1. ఇక్కడ y sub x n అంటే ఏంటి? maximum displacement of the nth order. ఇప్పుడు మనకి ఇంకొక దాన్ని తీసుకోండి, n+1th ఆర్డర్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? y sub x n+1 is equal to n+1 into lambda by small d. Then the fringe width beta is equal to y sub x n+1 minus y sub x n is equal to ఏమవుతుంది? అప్పుడు మనకి n+1 into lambda by d minus n into lambda by d. దీన్ని సింప్లిఫై చేస్తాం అనుకోండి ఫర్దర్ గా ఏమవుతుంది? ఇక్కడ మనకి n lambda by d plus lambda by d minus n lambda by d. n lambda by d n lambda by d cancel అయిపోతే, then the fringe width beta is equal to
lambda by d. This is the expression for the small d కూడా ఉందండి, మర్చిపోయాను నేను. Small d, right. Then fringe width beta is equal to yes, n lambda into capital D. ఇది పెట్టుకొస్తుంది కదండి, capital D by small d. ఇక్కడ మనకి n plus 1 into capital D by small d. అంటే ఇక్కడ కూడా మనకి capital D small d రెండు వస్తాయండి. అంటే lambda into capital D by small d. This is the expression for the fringe width beta అండి. సో మనకి ఈ ఫ్రింజ్ విడ్త్ ని ఉపయోగించుకొని మనం బ్రైట్ ఫ్రింజెస్ కట్టాము. డార్క్ ఫ్రింజెస్ మ్యాచ్ చేసినా సరే సేమ్ ఎట్లాగే వస్తుంది. డార్క్ ఫ్రింజెస్ కి ఏమొస్తుంది, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రైట్ ఫ్రింజెస్ 2n plus 1 కానీ 2n minus 1 into lambda by 2 వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ చేస్తే దెన్ యు ఆర్ హ్యావింగ్ ద ఫ్రింజ్ విడ్త్ బీటా ఈజ్ ఈక్వల్ టు lambda d by capital D. ఎస్, అలాగే ఇంటెన్సిటీ I is equal to, you are getting intensity I is equal to 4 times I naught into cos square pi or pi by 2. This is the expression for the intensity in the case of Young's double slit experiment. అంటే ఏం జరిగింది ఇక్కడ, the wave from the monochromatic source is divided into two secondary waves at S1 and S2, and finally they traveled unequal distances and superimposed over each other to form the interference pattern. This phenomena is called interference by division of wavefront. The best example for this phenomena is Young's double slit experiment. So Young's double slit experiment లో మనం బ్రైట్ ఫ్రింజెస్ గురించి మాట్లాడడం, డార్క్ ఫ్రింజెస్ గురించి మాట్లాడడం, ఫ్రింజ్ విడ్త్ గురించి మాట్లాడడం. Now we will go for the interference by division of amplitude. Interference by division of amplitude. So interference by division of amplitude best example ante manaki which is nothing but colors of thin films or interference in thin films. In order to understand this concept, interference in thin films, let us look at the diagram. G H is the top surface of the thin film. G dash H dash is the bottom surface of the thin film. And then here is we are having a normal. AB is the incident light ray which is making an angle I with the normal angle of incidence, followed by the angle of refraction R. So, and it is refracted into the film again from the bottom surface of the film, reflected back BC D R1 whatever it may be. So if we extend this one, then you will get like this. So from this you are having the angle R, angle of refraction R. If we draw two perpendiculars from the first ray and the second ray, this is the normal drawn DE, here the normal, from which the light rays travel the same path. Beyond that, here also you are having one more normal. Angle R, here kuda angle I ఉంది కాబట్టి this is also angle I from the geometry. Then you are having what we call it as the path difference. This is the incident light ray. AB is the incident light ray. Incident light ray.
BR is the reflected light ray from the top surface. DR1 is the light ray from the bottom surface. These two light rays travel in the same direction, superimpose over each other. By the superimposition of these two light rays are responsible for the formation of colors in the thin films. Then how this takes place? So path difference calculate చేయండి. Path difference is equal to ఏమవుతుంది, ఎక్స్ట్రా పాత్ ఎంత ట్రావెల్ అయింది చూడండి. డిఈ దగ్గర నుంచి బిఆర్ 2 rays సేమ్ పాత్ ట్రావెల్ అయింది. వాట్ వాజ్ ద ఎక్స్ట్రా పాత్ ట్రావెల్ అంటే బిఈ ఇన్ ద ఎయిర్ మీడియం, బీసీ ప్లస్ సిడి ఇన్ ద ఫిలిం మీడియం. ఫిలిం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి, దీని థిక్నెస్ టీ అనుకోండి. స్మాల్ టీ ఈజ్ ద థిక్నెస్, స్మాల్ టీ ఈజ్ ద థిక్నెస్. దాని ఏమవుతుంది అప్పుడు పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు BC, path difference is equal to BC plus CD in the medium minus BE in air, BE in the air. So kabatti BC plus CD ivanni manam calculate cheste, then the path difference is we obtain is path difference P is equal to 2 mu T cos R, రైట్ అండి. 2 mu T cos R. అలాగే మనకి ఫస్ట్ డే అనేది ఏమైంది, డెన్సర్ మీడియం దగ్గర రిఫ్లెక్ట్ అయ్యలేదు కాబట్టి అడిషనల్ పాత్ డిఫరెన్స్ λ/2 అనేది యాడ్ అవుతుంది. 2 mu T plus or minus λ/2. ఫర్ ఎగ్జాంపుల్ బ్రైట్ ఫ్రింజ్ అనుకోండి, దేనికి సమానం అవుతుంది, 2 mu T cos R ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. అదే డార్క్ ఫ్రింజ్ అనుకోండి, దేనికి సమానం అవుతుంది, 2 mu T cos R ప్లస్ λ/2 ఈక్వల్ టు 2n plus 1 into λ/2. These are all what we call it as interference by division of amplitude. అంటే ఏమవుతుంది ఇక్కడ, the amplitude of the incident light ray is divided into 2 parts. One part is travels reflected by the top surface of the thin film, thin transparent film, and the remaining part is reflected by the bottom surface of the thin transparent film. This is how interference by reflection, division of amplitude, ఇంకోటి interference by division of wave front మనం డిస్కస్ చేస్తున్నాం, రైట్ అండి. Now we will go for the diffraction. Next concept is diffraction of light. Next one is diffraction of light. డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటంటే మనకి, డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే ఫ్రమ్ ఇట్స్ స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ అట్ ద ఎడ్జెస్ ఆఫ్ ఎన్ అబ్స్టకిల్ ఆర్ ఎన్ అపార్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైట్ రే అనుకోండి, ఇది లైట్ రే కాదు, నేను ఆన్ చేశాను, లైట్ రే ఇలా ప్రాపగేట్ అయి వెళ్తున్నట్లు ఎదురుగుండా ఒక వాల్ ఎన్కౌంటర్ అయింది. అప్పుడు ఏమవుతుంది, లైట్ రే అక్కడతో ఆగిపోతుంది. వాల్ ఇట్ సెల్ఫ్ బిహేవ్స్ యాజ్ ఏ అబ్స్టకిల్ ఫర్ దిస్ లైట్ రే. ఆ హాల్కి చిన్న హోల్ ఉందనుకోండి, దెన్ ఆ హోల్ గుండా బెండ్ అయ్యి లైట్ రే అటువైపుకి వెళ్తుంది, జియోమెట్రికల్ షాడో ఆఫ్ ద వాల్. దిస్ ఫినామినా వీ కాల్ ఇట్ యాజ్ డైఫ్రాక్షన్. అయితే ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే, డైఫ్రాక్షన్ జరగాలంటే ఒకటి వేవ్ లెంగ్త్ ఆఫ్ ద డైఫ్రాక్టింగ్ వేవ్, రెండోది సైజ్ ఆఫ్ ద అబ్స్టకిల్ డి. ఈ రెండు కూడా ఎలా ఉండాలంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఫస్ట్ కేసు, వేవ్ లెంగ్త్ ఆఫ్ ద వేవ్ ఈస్ లెస్ దాన్ డి, దెన్ డైఫ్రాక్షన్ అనేది జరగదు, డైఫ్రాక్షన్ డజంట్ హ్యాపెన్స్. రెండోది ఈజ్ గ్రేటర్ దాన్ డి, దెన్ డైఫ్రాక్షన్ డజంట్ హ్యాపెన్స్. మూడవది
is approximately equal to size of the obstacle, then diffraction takes place. అప్పుడు మనకి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి డైఫ్రాక్షన్ జరగాలంటే వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్, సైజ్ ఆఫ్ ద ఆబ్స్టేకిల్ మనం ఒకసారి గమనించామనుకోండి. చూడండి ఒకసారి జాగ్రత్త కేర్ఫుల్గా. వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ అంటే మనకి డైఫ్రాక్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడాలంటే we can able to hear the sound produced in the neighboring room but unable to see the light produced in the neighboring room. The reason for that one is also diffraction. ఎలా జరుగుతుంది డైఫ్రాక్షన్ ఇక్కడ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏమవుతుంది డైఫ్రాక్షన్ జరగాలంటే మనకి ఇప్పుడు సైజ్ ఆఫ్ ద ఇక్కడ అపర్చర్ అంటే ఏంటి విండోస్ డోర్స్. ఈ డోర్స్ విండోస్ యొక్క సైజ్ అనేది జనరల్గా 1 మీటర్ లేదా 2 మీటర్ ఉంటుంది. మన యొక్క వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ వేవ్ ఎంత ఉంటుంది ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10⁻⁻10 మీటర్స్ యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటున్నాం. అంటే అది విచ్ ఈజ్ మచ్ లెస్ దాన్ సైజ్ ఆఫ్ ద ఆబ్స్టేకిల్ అంటే ఫస్ట్ కేసు. కాబట్టి లైట్ అనేది మనకు డైఫ్రాక్షన్ జరగదు. అదే సౌండ్ తీసుకున్నాం అనుకోండి, సౌండ్ యొక్క వేవ్ లెంత్ వీటి యొక్క సైజుకి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకి డైఫ్రాక్షన్ జరుగుతుంది. రైట్ అండి. అదే మనకి ఇదే విషయం సౌండ్ కాకుండా మనకి ఇప్పుడు మరి ఇదే లైట్ రే మనకి డైఫ్రాక్షన్ జరగాలంటే మనకి డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ మీద కనుక లైట్ ఇన్సిడెంట్ అయినట్లయితే మనకి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. చాలా క్లియర్గా మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఎందువల్ల అక్కడ జరుగుతుందంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మధ్యలోన స్లిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్లిట్ మీద మీకు లైట్ రే పడినప్పుడు ఈజీగా మనకి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. అది ఒకసారి మీకు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. అలాగే వేవ్ లెంత్ ఈజ్ మచ్ లెఫ్ట్ అంటే అదే గ్రేటింగ్ ప్లేట్ మీద మనకి ఇదే లైట్ రే తీసుకెళ్ళి ఒక క్రిస్టల్ మీద వేసినప్పుడు ఏమవుతుంది అక్కడ వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది క్రిస్టల్ మధ్యలో ఉన్న ఇంటరాటమిక్ స్పేస్. అప్పుడు ఈ కేసు వస్తుంది. అప్పుడు కూడా దానికి డైఫ్రాక్షన్ అనేది జరగదు. కాబట్టి డైఫ్రాక్షన్ జరగాలంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1 మినిట్ అండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఎస్ మనకి డైఫ్రాక్షన్ జరగాలంటే డైఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అనేది ఏ విధంగా మనకి దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది గ్రేటింగ్ ప్లేట్ మీద ఒకసారి మనం జస్ట్ ప్రాక్టికల్గా కూడా డైఫ్రాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు ఐడియా రావడం కోసం చూపిస్తున్నానండి. జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎట్లా వస్తుంది అనేది. ప్రాక్టికల్గా కూడా డైఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి స్టడీ చేద్దాం. ప్రాక్టికల్గా డైఫ్రాక్షన్ ఎలా జరిగింది
ఒకసారి చూడండి, మనకు లైట్ కనిపిస్తుంది కదా, మీకు లేజర్ లైట్ కనిపిస్తుంది కదా, ఇది నార్మల్గా ఉంది. దీని మీద నేను ఏం చేస్తున్నానంటే ఈ లైట్ సోర్స్ మీద గ్రేటింగ్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ చేస్తున్నాను. అప్పుడేమో చూడండి, ఒకసారి గమనించండి. మీ గ్రేటింగ్ ప్లేట్ తర్వాత చూపిస్తాను. చూడండి, గ్రేటింగ్ ప్లేట్ మీద ఎప్పుడైతే మనం లైట్ ఇన్సిడెంట్ చేసామో దాన్ని చూడండి డైఫ్రాక్షన్ జరిగి మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, లైక్ దిస్. ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది. ఎస్, ఒకసారి గమనించండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ లైట్ అనేది చూడండి, దిస్ ఈస్ గ్రేటింగ్ ప్లేట్ అండి. గ్రేటింగ్ ప్లేట్ మీద లైట్ పడినప్పుడు ఏమవుతుంది మనకి గమనించండి ఒకసారి, చాలా క్లియర్గా మీకు లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. మనకి డార్క్ రూమ్ అయితే బాగా కనిపిస్తుందండి. చూసారా, ఇక్కడ ఒకటి డైఫ్రాక్షన్, ఇక్కడ ఒక ఆర్డర్, ఇక్కడ ఒక ఆర్డర్ కనిపిస్తుంది. ఇది లైట్లో ఇన్సిడెంట్ అవడం వల్ల ఇలా జరుగుతుంది అన్నమాట. ఇదండి మనకి గ్రేటింగ్ ప్లేట్. దీంట్లో 15,000 లైన్స్ పర్ ఇంచ్ ఉంటాయి. రైట్ అండి. సో ఈ విధంగా మనకి గ్రేటింగ్ డైఫ్రాక్షన్ జరగాలంటే ఈ ఆర్డర్స్ అనేవి ఫాలో అవ్వాలి. దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ మరి ఎక్కడెక్కడ జరుగుతుంది? సౌండ్ వేవ్స్ డైఫ్రాక్షన్ జరుగుతాయి, లైట్ వేవ్స్ జరుగుతాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జరుగుతాయి, అట్లాగే మనకి వాటర్ వేవ్స్ కూడా డైఫ్రాక్షన్ జరుగుతుంది. Diffraction is one of the important phenomena where we can able to characterize the characteristic properties of the waves. This is very important concept, diffraction. Right andi? In diffraction lo kuda marla manaki diffraction due to single slit experiment ani oka experiment laga మనం ఎలా అయితే చూస్ చేసామో diffraction pattern ఏ విధంగా మనకు కనిపించిందో అట్లాగే మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎలాగంటే దానికి ఒకసారి చూడండి. ఎస్ ఈస్ ద మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ విచ్ ద లైట్ రేస్ ఆర్ ప్రాపగేటింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతాయి లైట్ రేస్ అనేది. మనం మోనోక్రోమాటిక్ సోర్స్ ద్వారా దాన్ని ఛానలైజ్ చేస్తాము. దెన్ ఆ లైట్ రేస్ అనేవి మనకి కాన్వెక్స్ లెన్స్ ఉన్న పాస్ వెళ్ళిన తర్వాత ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ప్లేన్ వేవ్ WW' ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సింగిల్ స్లిట్. వెరీ నారో స్లిట్ అంటే ఇన్సిడెంట్ అయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద స్లిట్ ఈజ్ ద సోర్స్ ఫర్ జనరేషన్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్. Then ఏమవుతుంది? Those waves which are travels along the direction of incident light ray are brought focus by the another lens at P0 on the screen. అంటే those secondary wavelets which are travels along the direction of incident light ray అవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ లెన్స్ L2 ద్వారా ఛానలైజ్ అయ్యి సెంట్రల్ మాక్సిమం కరెస్పాండింగ్లీ వీఆర్ హ్యావింగ్ central maximum at this particular point, central maximum. Alage those secondary wavelets which are making some angle theta with respect to incident light ray are brought focus at point P1 on the screen. Correspondingly we are having first order maximum. The point P1 అనేది central maximum both sides కూడా ఏర్పడుతుంది. Correspondingly we are having first order maximum. అంటే అన్ని మీరు డ్రా చేస్తే క్లమ్సీ అవుతుంది కాబట్టి నేను డ్రా చేయట్లేదు.
అగైన్ మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ నార్మల్ తీసుకొని పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటి మధ్యలో బిట్ ఆఫ్ ద స్లిప్ ఈ అనుకుంటున్నాం. సైన్ థీటా క్యాలిక్యులేట్ చేస్తే దెన్ పాత్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఈ సైన్ థీటా. దట్ మస్ట్ బి ఈక్వల్ టు ఫర్ ద బ్రైట్ ఫ్రింజెస్ ఒకలా వస్తుంది, డార్క్ ఫ్రింజెస్ ఒకలా వస్తుంది. ఈ సైన్ థీటా ఈక్వల్ టు n lambda for the dark fringes and e sin theta is equal to కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఏ సైన్ థీటా అని కూడా ఇస్తారండి. 2n plus 1 into ఏదైనా కరెక్టే, బోత్ ఆర్ రైట్, lambda by 2. దీని యొక్క ఇంటెన్సిటీ మనం క్యాల్కులేట్ చేస్తాం. దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రైట్ ఫ్రింజెస్ ఆర్ ఈజ్ గివెన్ బై ఇంటెన్సిటీ మనకి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నాం. ఇక్కడ n టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అట్లాగే ఇంటెన్సిటీ కట్టినప్పుడు ఇంటెన్సిటీ కూడా మనకి వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు a sin alpha by alpha whole square or I0 into sin square alpha by alpha square. This is regarding the diffraction. అయితే మరలా మనకి ఇక్కడ డైఫ్రాక్షన్ లో చాలా క్లియర్ గా చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద డైఫ్రాక్షన్ ఈజ్ రిజాల్వింగ్ పవర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ రిజాల్వింగ్ పవర్. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటి లేదండి, ఏవైనా కనుక టూ ఆబ్జెక్ట్స్ బాగా దగ్గరగా ఉన్నాయనుకోండి, వాటి యొక్క ఇమేజెస్ ని సపరేట్ చేసి చూపించగలిగే పవర్నే రిజాల్వింగ్ పవర్ అంటారు. సో అంటే టూ ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్, దెన్ వాట్ ద ఎబిలిటీ ఆర్ ద కెపాసిటీ టు ఫార్మ్ సపరేట్ ఇమేజెస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజర్ టు ఈచ్ అదర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి చూస్తుంటే దూరంగా హిల్ లాగా కనిపిస్తుంది, ఆ రెండు కొండ శిఖరాలు కలిసి ఒకటేలా కనిపిస్తాయి. మనం దాని దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే రెండు సపరేట్ కనిపిస్తాయి. లేదా మనం ఒక బైనాక్యులర్ లెన్స్ పెట్టి చూస్తే సపరేట్ కనిపిస్తాయి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ as రిజాల్వింగ్ పవర్. ఈ రిజాల్వింగ్ పవర్ కి మామూలుగా మనం చెప్పుకున్నాం. అదే వేవ్ లెన్స్ విషయంలో మాట్లాడాలంటే కనుక రైలీ అనే ఆయన ఒక కండిషన్ చెప్పాడండి. రిజాల్వింగ్ పవర్ అంటే ఏం చెప్పుకున్నాం, ద ఎబిలిటీ ఆర్ ద కెపాసిటీ టు ఫార్మ్ separate images of two objects which are very near to each other. That is called resolving power. Next one is Rayleigh's criteria for resolution. Rayleigh's criteria for resolution అంటే రెండు రిజాల్వ్ అవ్వాలంటే ఒక కండిషన్, క్రైటీరియా అంటే ఇక్కడ కండిషన్ అండి. ఏం చెప్పాడు, టూ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ రిజాల్వబుల్ బై అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. ఎప్పుడు వెన్ ద డైఫ్రాక్షన్ మాక్సిమం, మనం చెప్పుకున్నాం డైఫ్రాక్షన్ మాక్సిమం of the one spectral line form over the first order minimum of the other. అప్పుడు మాత్రమే ఆ రెండు రిజాల్వ్ అవుతాయి, లేదంటే రిజాల్వ్ అవ్వవు. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక స్పెక్ట్రల్ లైన్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ λ1, మనం λ2 యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇక్కడ డ్రా చేస్తున్నాం. చూడండి ఒకసారి, ఇది λ2. ఇప్పుడు ఏమైంది, λ2 యొక్క మాక్సిమం λ1 యొక్క ఫస్ట్ ఆర్డర్ మినిమంతో కోయిన్సైడ్ అయింది. అలాగే λ1 యొక్క మాక్సిమం λ2 యొక్క ఫస్ట్ ఆర్డర్ మినిమంతో కోయిన్సైడ్ అయింది, అండ్ వైస్ వర్సా. దెన్ ఓన్లీ దే రిజాల్వబుల్. మన రిజల్ట్ అంటే ఎలా కనిపిస్తుంది, రిజాల్వ్ అయి సపరేట్ కనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ రైలీస్ క్రైటీరియా. నౌ ఈ రిజాల్వింగ్ పవర్ అనేది ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి ఇంపార్టెంట్ అండి. కాబట్టి రిజాల్వింగ్ పవర్, సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ అలాగే మైక్రోస్కోప్. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ గురించి మనం మాట్లాడాలంటే రిజాల్వింగ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/d అంటామండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 mu sin theta by 1.22 lambda. ఇక్కడ మ్యూ సైన్ థీటా అంటే పాత్ డిఫరెన్స్, బై లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, డి అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది లిమిట్ ఆఫ్ రెజల్యూషన్. అలాగే మనకి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్
by d theta is equal to 2 sin theta by ఒక్క నిమిషం అండి yes capital D by 1.22 lambda. This is the resolving power of the telescope. This is the resolving power of the microscope. So diffraction విషయంలో మనకి ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. Now we will go for the polarization. అంటే మనకి పోలరైజేషన్ అంటే ఏంటి? both the interference and diffraction ఈ రెండు మనకి ఏం చెప్తున్నాయి? వేవ్ నేచర్ గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఈ వేవ్ అనేది ఏ టైప్ ఆఫ్ వేవ్ అనేది neither interference nor diffraction చెప్పట్లేదు. పోలరైజేషన్. But polarization proves that light is having a transverse wave. Transverse wave ఉందని చెప్పి పోలరైజేషన్ మనకి ప్రూవ్ చేసింది. పోలరైజేషన్ అంటే మనకి లైట్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ కాంపోనెంట్, మ్యాగ్నెటిక్ కాంపోనెంట్. బట్ ఆప్టికల్ ప్రాపర్టీస్ కి మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ పెద్దగా మనకి ఎగ్జిబిట్ చేయదు, ఓన్లీ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ తెలిసింది. కాబట్టి మనం లైట్ ని, ఆర్డినరీ లైట్ ని, అన్పోలరైజ్డ్ లైట్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే మనకి లైట్ ఇలా ఉందనుకోండి, ఇలాగా అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఎలక్ట్రిక్ వెక్టర్ ఆఫ్ ద లైట్ వేవ్ ఈస్ హ్యావింగ్ 2 కాంపోనెంట్స్. One is having the vibration parallel to the plane of board, another one is having the vibration perpendicular to the plane of the board. This is called unpolarized light. ఇటువంటి అన్పోలరైజ్డ్ లైట్ కనుక ఒక క్రిస్టల్ గుండా ట్రావెల్ అయినప్పుడు ఏదైనా ఒక కాంపోనెంట్ దాంట్లో కట్ ఆఫ్ అయిపోతుంది. క్రిస్టల్ యొక్క ఆప్టిక్ యాక్సిస్ ఏదైతే ప్యారలల్ గా ఉంటుందో అది ట్రావెల్ అయి బయటకు వస్తుంది. దెన్ ఒక కాంపోనెంట్ కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ది ప్రాపర్టీ ఆఫ్ ఎక్వైరింగ్ వన్ సైడెడ్నెస్ ఇస్ కాల్డ్ పోలరైజేషన్. దీన్ని మనం ఏమంటాం? పోలరైజ్డ్ లైట్ అని అంటాం. ఏమంటామండి? పోలరైజ్డ్ లైట్. అలాగే ఇప్పుడు ఇందులో డార్క్ కాంపోనెంట్ కట్ ఆఫ్ అయిపోయింది. మనం దీన్ని క్రిస్టల్ మార్చామనుకోండి, అప్పుడు డార్క్ కాంపోనెంట్ బయటకు వస్తుంది, ఈ సిగ్మా కాంపోనెంట్ కట్ ఆఫ్ అయిపోతుంది. రైట్ అండి? దిస్ ఈస్ కాల్డ్ పోలరైజేషన్. అంటే ప్రాపర్టీ ఆఫ్ ఎక్వైరింగ్ వన్ సైడెడ్నెస్ ఆర్ ద లైట్ ఈస్ కన్ఫైన్డ్ టు సింగిల్ ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ పోలరైజేషన్. పోలరైజేషన్ మనకి బ్రోస్టర్స్ యాంగిల్ ఇది ఒకటి మనం మాట్లాడుకుంటే ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. అండ్ ద లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సమ్ యాంగిల్స్ ఇన్సిడెంట్ చేసాం. దెన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ ఏమవుతుంది మనకి? పోలరైజ్డ్. పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ పోలరైజ్డ్. మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మార్చామనుకోండి, ఈ పోలరైజేషన్ కాంపోనెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. For a particular angle of incidence I is equal to P, the reflected light is completely plane polarized. Then such an angle we call it as ఏమంటాం? యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ లేదా బ్రూస్టర్ యాంగిల్ అంటాం. The angle of incidence or the angle at which the light ray, reflected light ray is completely plane polarized is called as Brewster angle or angle of polarization. At that particular angle, angle P plus angle R is equal to 90 degrees. అంటే పోలరైజ్డ్ యాంగిల్ ఇది. అలాగే మనకి mu tan theta is equal to or tan P is equal to mu. That is the refractive index of the medium is equal to tangent of angle of polarization. This is what we call it as Brewster angle. This is regarding the polarization important concept అండి. ఇక్కడతో మనకి వేవ్ ఆప్టిక్స్ క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాత్రం. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి నుంచి ఇంకా మరింత లెందీ వీడియోస్, మీ ఎంసెట్ ఈపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్.